అయ్యా, మాది విజయనగరం జిల్లా సంతకైట మండలం అండి. శంకర్ అగ్రహారం గ్రామం మా ఊరు. మా నాన్న మా అమ్మ మద్దూరు రామయ్య అగ్రహారం అనే మా పక్క ఊర్లో భూమి కొన్నారండి. కొని 50 సంవత్సరాలు కావస్తుంది. దానికి రిజిస్టర్ డాక్యుమెంట్లు, పట్టాదారు పాస్బుక్లు అన్నీ ఉన్నాయండి. దాంట్లో ఇల్లు కట్టుకొని 38 సంవత్సరాలు అవుతుందండి. ఈ మధ్య కాలంలోన మా గ్రామానికి చెందిన పైల నాగేశ్వరరావు నా పైన పశ్చిమ తీసిన కొద్ది కాలంలో కొన్నారండి. ఆయన నా యొక్క భూమిని కబ్జా చేయడం కోసము రోజు నాకు 3 ఆడపిల్లలండి. మా ఇంట్లో ఉన్నటువంటి మనుషులందరూ ఆడవాళ్ళేనండి. ఆయన డబ్బు ఉన్నదన్న అహంకారంతో మా యొక్క భూమిని కబ్జా చేయడం కోసము నా ఆడపిల్లని హరాస్మెంట్ చేస్తూ, మా ఆడవాళ్ళని హరాస్మెంట్ చేస్తూ మాకు ప్రతిరోజు టార్చర్. యమలోకంలో ఎంత బాధలు ఉంటాయో తెలియదు కానీ భూమి మీద ఇక్కడే అన్ని బాధలు పెట్టి ఆ నాగేశ్వరరావుకు సంబంధించిన పైల నాగేశ్వరరావు కుమారుడు సాయి కుమారు, పైల మహేశ్వరరావు, పైల కన్నమనాయుడు, పైల పద్మావతి, ఈ పైల నాగేశ్వరరావు కుటుంబం అంతా మమ్మల్ని నానా టార్చర్కు గురి చేస్తూ నా పైన 6 మర్డర్ అటాకులు చేశారండి. చేసిన నుంచి నేను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇంటికే పరిమితం అయిపోయి కొద్ది రోజుల అలాగే భరిస్తూ నా పిల్లలతో విజయనగరం కలెక్టర్ గారిని సంప్రదించానండి. వాళ్ళ చొరవతో రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా వచ్చి మా యొక్క భూమిపై సర్వే జరిపారండి. మా డాక్యుమెంట్లు చూపగా మీ డాక్యుమెంట్లో అతనికి ఎటువంటి పుడత గాని బట్టి గాని లేదని అతనికి చెప్పారండి. చెప్పినప్పుడు కూడా మళ్ళీ ఎన్వైరన్మెంట్ రిపోర్ట్ ఇచ్చారండి. ఇందులో నీకు సంబంధం లేదయ్యా నాగేశ్వరరావు, వాళ్ళు విడిచిపెట్టు అని చెప్పారండి. దానికి ప్రత్యక్షంగా వీడియో కూడా ఉందండి. ఏదండి నా చేతిలో ఉన్నది దూరంగా ఉండడము మీకు కనిపించకపోవచ్చు అక్షరాలు. ఎన్వైరన్మెంట్ రిపోర్ట్ కూడా ఇచ్చారండి. మా పిల్లల చేతిలో ఉన్నటువంటివి వాటికి సంబంధించిన డాక్యుమెంట్ పత్రాలండి. అందులో కూడా ఎటువంటి బట్టి గాని కుణతలు గాని లేవని ఆ నాగేశ్వరరావుకు చెప్పినప్పటికీ మాకు చాలా హెరాస్మెంట్ చేసి మా పిల్లలకు సరైన చదువులు లేక నాకు చాలా ఇబ్బంది పెట్టి అలాగే కొనసాగించడం వల్ల మా ఆవిడ పురుగుల మందు తాగేసిందండి. ఆ పురుగుల మందు తాగి కోమాలో 28 రోజులు హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిందండి. అలాగే నాకు కూడా మళ్ళీ బయటికి వెళ్తే చాలు తనకు రౌడీ షీటర్లు ఉన్నారండి. ఆ కిరాయి రౌడీలకి లంచాలు ఇచ్చి మద్యం పోసి మా ప్రాణాలు తీటుకు చాలా సార్లు ప్రయత్నించగా నేను ఇంటికే పరిమితం అయిపోయానండి. ఈ మధ్య కాలంలోన మళ్ళా ఆయన 2022లో అలాగా జరిగింది. అతనికి మాకు గొడవలు లేవని చాలా దినిగా మేము ఉన్నప్పటికీ ఈ మధ్యన మా భూమి కబ్జా చేయడం కోసము మమ్మల్ని మళ్ళీ హెరాస్మెంట్ చేస్తూ ప్రతిరోజు మాకు నిద్రాహారాలు లేకుండా ఇబ్బంది పెడుతున్నారండి. మా చిన్న పిల్లల పైన కూడా చాలా నీచంగా మాట్లాడి, ఆడపిల్లల పైన నీచంగా మాట్లాడి తప్పుడు నోటీసులు పంపిస్తూ బెదిరిస్తూ మమ్మల్ని మానసిక క్షోభకి గురి చేస్తున్నారండి. దయానీయులైన హ్యూమన్ రైట్స్ వారికి, గౌరవనీయులైన ఎస్పీ గారికి, ప్రధాన న్యాయమూర్తులకి విన్నవించుకుంటున్నాము మా గోడిని. మమ్మల్ని అతని హెరాస్మెంట్ నుంచి మమ్మల్ని రక్షించవలసిందిగా మాకు ప్రాణాపాయం పొంచి ఉన్నదండి. నా పేరు లోచెర్ల చిన్నరాజు అండి. నాది మద్దూరు శంకరపేట గ్రామం అండి. శంకర్ అగ్రహారం గ్రామస్తులను. మద్దూరు రామయ్య అగ్రహారంలో పొలం తీసుకున్నటువంటి దీంట్లో నివాసం ఉంటున్నాను. నేటికి 38 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాను. దయచేసి పెద్ద మనసుతో నా కుటుంబాన్ని ఆదుకుంటారని కోరుతున్నాను. నేను ఏ విధంగా చనిపోయినా, నా పిల్లలు నేను ఎక్కడ చనిపోయినా అతని కారణంగా చనిపోతానండి. దయచేసి నా కుటుంబంలో నా పెద్ద పాపకి నాకు అతని వల్ల ప్రాణహాని ఉందని చెప్తున్నానండి. చాలా సార్లు అతని నుంచి తప్పించుకున్నానండి. నన్ను అనువనువున చంపడానికి చూస్తున్నాడు. ఆ పైల నాగేశ్వరరావు, పైల మహేశ్వరరావు, పైల కన్నమనాయుడు, పైల సాయి కుమారు, అలాగే నరరూప రాక్ష అయినటువంటి పద్మావతి కూడా అదే ప్లాన్ లో ఉన్నారండి. దయచేసి ఆదుకుంటారని మరీ నమస్కరిస్తున్నాను. బాబు,
నరరూప రాక్షసులండి బాబు, ఆదుకోండి, దయించి మా భూమిని నన్ను రక్షించండి. ఎందరు చెప్పినా వినిపించుకోవట్లేదు బాబు. నమస్తే బాబు, నమస్తే నాయనా.